హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను 1885 to 1947 సిరీస్కి సంబంధించి పార్ట్ 1. దానికి రిలేటెడ్గా పార్ట్ 2 నేను ఈ వీడియోలో చేస్తున్నాను. మీరు రివిజన్ చేయడానికైతే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో ఆన్ చేసుకొని మీరు రఫ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ బుక్ దగ్గర పెట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. అంతేకాకుండా డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒకే చోట కూర్చొని మొత్తం సిలబస్లో 1885 to 1947 అంతా ఈ వీడియోస్ ద్వారా మీరు ఫినిష్ చేసేయచ్చు. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ చేయండి, రిమైనింగ్ చాప్టర్స్ కూడా చేయండి అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తే నాకు వీడియో కింద అయితే నాకు కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ లింక్ అండ్ ఆల్సో ఈ ఛానల్కి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి ప్లేలిస్ట్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోస్ని అయితే నేను సిరీస్గా చేస్తున్నాను కదా, ఈ వీడియోస్ అన్నీ కూడా నేను ఛానల్లో ప్లేలిస్ట్ కింద అప్లోడ్ చేస్తాను, మీకు వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. నేను లాస్ట్ వీడియోలో సహాయ నిరాకరణ ఉద్యమం పై వరకు చెప్పాను నేను, అంటే రౌలత్ చట్టం వరకు ఫినిష్ చేశాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆంధ్రాలో సహాయ నిరాకరణ ఉద్యమం డిస్కస్ చేద్దాం. 1920 నాగ్పూర్ ఐఎన్సీ తీర్మానం ద్వారా భారత్లో సహాయ నిరాకరణ ఉద్యమం అధికారంగా మొదలైంది. 1920 ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగింది? నాగ్పూర్లో జరిగింది. అక్కడ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభానికి ప్రధాన ఉద్దేశాలు 3 ఉన్నాయి. 1. జలియన్ వాలాబాగ్ దురాంతనంకు ప్రభుత్వం భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని, టర్కీపై ఖలీఫాను పునరుద్ధరించాలని, స్వరాజ్య స్థాపన చెయ్యాలని. ఈ 3 కండిషన్స్తో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. 1919 ఏప్రిల్ 6న జరిగిన అఖిల భారత రౌలత్ చట్ట నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించి దానిలో భాగంగానే గాంధీజీ గారు 8 ఏప్రిల్ విజయవాడలో పర్యటించారు. విజయవాడలోని రామ్మోహన్ రాయ్ గ్రంథాలయంలో గాంధీజీ ప్రసంగించాడు. గాంధీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించిన వారు అయ్యదేవర కాళేశ్వరరావు. మనకి డేట్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 8 ఏప్రిల్న 1919 విజయవాడకి గాంధీ గారు వచ్చారు. ఆయన ప్రసంగించిన దాన్ని అయ్యదేవర కాళేశ్వరరావు గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, బిట్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. గాంధీజీ విజయవాడ నుంచి తర్వాత మద్రాసుకు వెళ్ళిపోతారు. ఆ మద్రాసుకు వెళ్ళిన తర్వాత ఆ సభకు అధ్యక్షత వహించింది టంగుటూరి ప్రకాశం పంతులు గారు. గాంధీ పిలుపుని అందుకొని 1920లో మద్రాసు శాసనసభకు జరిగిన ఎన్నికలకి ఆంధ్ర కాంగ్రెస్ బహిష్కరించింది. ఎన్నికల్ని బహిష్కరించారనమాట ఆంధ్ర కాంగ్రెస్ వాళ్ళు. ఎన్నికల బహిష్కరణ ఇందులో మొత్తానికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 4 సెప్టెంబర్ 1920న కలకత్తాలో ప్రారంభమైన కాంగ్రెస్ ప్రత్యేక మహాసభ ఎన్నికలను బహిష్కరించి సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాలన్న తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పేసి తీర్మానం పెట్టారంట 4 సెప్టెంబర్ 1920లో. దాన్ని ఆమోదించారు. ఈ సభకు ఆంధ్ర నుంచి హాజరైన వాళ్ళు అయ్యరదేవర కాళేశ్వరరావు గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, బులుసు సాంబమూర్తి. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కొండ వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. ఇందులో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. నెక్స్ట్ ఎన్నికల బహిష్కరణ గంపలగూడెం జమీందారు కోటగిరి వెంకట కృష్ణారావు అధ్యక్షతన ప్రత్యేక జాతీయ మహాసభ జరిపారు. ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి మనకి గంపలగూడెంలో చేశారంట. ఎవరు? కోటగిరి వెంకట కృష్ణారావు గారు మహాసభ జరిపారు. తిక్కవరపు రామిరెడ్డి ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా నెల్లూరులో మరొక సభను నిర్వహించారు ఎన్నికల బహిష్కరణ కోసం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ కార్యదర్శి కొండ వెంకటప్పయ్య రాష్ట్రమంతటా పర్యటించి ఎన్నికలను బహిష్కరించాలని ప్రచారం చేశారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ సంఘం ఎన్నికలు బహిష్కరిస్తూ తీర్మానించడమే కాక ప్రజా న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో కేవలం 17% ఓట్లు మాత్రమే పోల్ కాగా రాజమండ్రిలో 120 మంది ముస్లింలలో 1 మాత్రమే ఓటు వేశారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే వేశారంట ముస్లింలలో. చిత్తూరులో 534 మంది ఓటర్లకు 135 మంది ఓటింగ్ వేశారంట.
జస్టిస్ పార్టీ అభ్యర్థుల విజయం. మనకి కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి జస్టిస్ పార్టీ 90 స్థానాల్లో 63 స్థానాలు గెలిచింది. 17 డిసెంబర్ 1920న సుబ్బరాయల రెడ్డియార్ అప్పుడు ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈయన ఎక్కువ రోజులు 17 డిసెంబర్ 1920న ఈయన సుబ్బరాయల రెడ్డియార్ గారు ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ పార్టీ నుంచి. కానీ ఈయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నెక్స్ట్ రాజా రమణీయం గారు, పానగల్ రాజా అని కూడా పిలుస్తారు, ఈయన నెక్స్ట్ సీఎం అయ్యారు. పానగల్ రాజా గారు సీఎం అయినప్పుడే స్థానిక స్వపరిపాలన శాఖ కూడా మంత్రి కింద కూడా ఆయనే ఉండేవారు. సీఎం కింద ఉండేవారు, నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన మంత్రి కింద కూడా పానగల్ రాజా గారే ఉండేవారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా తమ వృత్తులను వదులుకున్నవారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళు చేసే వృత్తులను వదిలేసుకున్నారన్నమాట, వాళ్ళ ప్రొఫెషన్స్ని. ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటివారు కొండ వెంకటప్పయ్య. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా మొదటిసారిగా న్యాయస్థానాలను బహిష్కరించిన న్యాయవాదులు సంఘం గుంటూరు బార్ అసోసియేషన్. న్యాయవాదులు అంటే లాయర్స్ కింద రిజైన్ చేసిన వాళ్ళు, అంటే వృత్తులను వదిలేసిన వాళ్ళు టంగుటూరి ప్రకాశం గారు, కొండ వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, అయ్యరదేవర కాళేశ్వరరావు. మెజిస్ట్రేట్ పదవులు వదులుకున్న వాళ్ళు విజయవాడలో గులాం మొహినుద్దీన్ సాహెబ్, గుంటూరులో మౌల్వీ మొహమ్మద్ రాజా సాహెబ్, ఏలూరులో హనుమంతరావు, భీమవరంలో సత్యదేవర సోమేశ్వరరావు. ఉపాధ్యాయుల వృత్తికి రాజీనామా చేసిన వారు కొడాలి ఆంజనేయులు, గురజాడ రాఘవ శర్మ. ఆంధ్రదేశంలో మనకి ఆంధ్రాలోని సహాయ నిరాకరణ ఉద్యమంలో ఫస్ట్ పాల్గొంటారనమాట మహిళలు. కానీ అదే భారతదేశంలో చూసుకుంటే వందేమాతర ఉద్యమంలో ఫస్ట్ మహిళలు పాల్గొంటారు. ఈ ఉద్యమంలో భాగంగా మొదటిసారిగా పురపాలక సంఘ చట్టాన్ని వ్యతిరేకించిన ప్రథమ పురపాలక సంఘం నరసరావుపేట పురపాలక సంఘం. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏరియాస్. ఒకసారి మళ్ళీ వీడియోని పాజ్ చేసి మీరు పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేదంటే గుర్తుండదు. రేపల్లెను మున్సిపాలిటీగా ప్రకటించగా అచ్చటి వ్యతిరేకించిన అక్కడ మనకి రేపల్లిని మున్సిపాలిటీ కింద ప్రకటిస్తారు. అక్కడ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తారు. ఆ నిరసన చూసి సీఎం అప్పుడెవరు పానగల్ రాజా గారు ఆ రేపల్లిని మున్సిపాలిటీగా కాకుండా తీసేస్తారు. ఐఎన్సీ ప్రత్యేక సమావేశం. ఐఎన్సీ ప్రత్యేక సమావేశం 1921లోని విజయవాడలో జరుగుద్ది. 31 మార్చి నుంచి 1 ఏప్రిల్ వరకు కూడా మనకి ఐఎన్సీ సమావేశం విజయవాడలో జరుగుద్ది. దానికి ప్రముఖులు అందరూ కూడా అంటే నేషనల్ వైడ్ లీడర్స్ కూడా మనకి హాజరవుతారు. సమావేశానికి హాజరైన జాతీయ నాయకులు కస్తూరిబాతో పాటు గాంధీజీ, మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూలు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సిఆర్ దాస్, లాలా లజపత్ రాయ్, చిత్తరంజన్ దాస్, అబుల్ కలాం ఆజాద్ మొదలైనవారు. ఈ సమావేశానికి హాజరైన ఆంధ్ర నాయకులు టంగుటూరి ప్రకాశం పంతులు, కొండ వెంకటప్పయ్య, బుల్సు సామూర్తి, దువ్వూరి సుబ్బమ్మ, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎక్సెట్రా. మద్రాసు నుంచి హాజరైన వాళ్ళు రాజాజీ, సంతానం పిల్లై. తెలంగాణ నుంచి హాజరైన వాళ్ళు మాడపాటి హనుమంతరావు. ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాటు చేయడానికి నియమించబడిన ఆహ్వాన సంఘ అధ్యక్షుడు అద్దెపల్లి రామయ్య శ్రేష్ఠి. ఈ సమావేశం క్రమశిక్షణాయుతంగా జరగడానికి కృషి చేసిన స్వచ్ఛంద సేవాదళం రామదండు. దీని స్థాపకులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈ సమావేశం స్వాగత ద్వారం వద్ద పాస్ లేదని చెప్పి నెహ్రూ గారిని అడ్డగిస్తుంది అనమాట ఒక మహిళ. ఆవిడ పేరు దుర్గాబాయ్ దేశ్ముఖ్. సమావేశంలో గాంధీజీ ఆంగ్లంలో ఉపన్యాసాలు ఇస్తే వాటిని తెలుగులోకి అనువదించింది సరోజినీ నాయుడు గారు. హిందీలో గాంధీ గారు ఉపన్యాసాలు ఇస్తారు ఇంకొన్ని, వాటిని తెలుగులోకి అనువదించింది దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఇంగ్లీష్ ఎస్సేస్ని సరోజినీ నాయుడు గారు, హిందీలో ఎస్సేస్ని ట్రాన్స్లేట్ చేసింది దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు. నేను ఈ వీడియోలో ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను, మీకు రివిజన్ ఫాస్ట్గా అవ్వాలని చెప్పి. చెరుకువాడ నరసింహం, స్వరాజ్య దర్శనం, ఇవన్నీ కూడా మనకి సహాయ నిరాకరణ ఉద్యమంలో వచ్చిన రచనలు. ఇవి మనకి బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది,
సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. ఈ రచనలు, నెక్స్ట్ ఈ పాటలు ఎవరు రాశారు అని చెప్పి, ఆ పాటలు ఏంటి, ఇవన్నీ కూడా మీరు బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్. ఇంకా చూద్దాం మనము రచనలు ఏంటో. చెరుకువాడ నరసింహం, స్వరాజ్య దర్శనం, దామరాజు పుండరీకాక్షుడు, పాంచాల పరాభవం, స్వరాజ్యరథం, స్వరాజ్య సోపనం, ప్రకాశం పంతులు గారు, టామీలకి మిరపపల్ల విందు, మాదాల వీరభద్రరావు, దేశభక్త జీవిత చరిత్ర, మాడబుషి నరసింహాచారి, అసహయోద్యమ విజయం. ఇవి రచనలు. ఈ ఉద్యమ కాలంలో వచ్చిన పాటలు: మహాత్మా గాంధీ దర్శనమే మహాపుణ్యం, రామచంద్రపురం దళం, దండాలు దండాలు భారతమాత, రాజమండ్రి కేసరి సమాజం, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ, వేములపల్లి శ్రీకృష్ణ, కొల్లాయి కట్టితేనేమి మా గాంధీ, బసవరాజు అప్పారావు, మా కొద్ది తెల్లదొరలతనం, గరిమెల్ల సత్యనారాయణ. ఈ పాట ఈ క్వశ్చన్ ఇదైతే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో కూడా ఒకటి ఉంది. ఈ పాటను రాసినందుకు గరిమెల్ల సత్యనారాయణకు 6 నెలల కారాగార శిక్ష పడింది. మనకి ఎప్పుడైతే గాంధీ స్పెషల్ సమావేశం అని చెప్పి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అని చెప్పి విజయవాడలో కండక్ట్ చేశారో, ఆ టైంలోనే గాంధీజీకి పింగాలి వెంకయ్య గారు త్రివర్ణ పతాకాన్ని చూపించగా గాంధీజీ తెలుపు రంగులో చెరక ఉండాలని సూచించారు. పింగాలి వెంకయ్య రూపొందించిన జెండాకు సమావేశంలోనే ఆమోదం తెలుపబడింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు: తిలక్ నిధికి ₹1,00,00,000 వసూలు చేయవలెనని, 1,00,00,000 మందిని కాంగ్రెస్ సభ్యులుగా చేర్చుకోవాలనని, ఖద్దరు ఉద్యమాన్ని నడుపుటకు 20 లక్షల రాట్నాలను సమకూర్చుకోవాలని, మద్యపానాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించవలెనని, జాతీయ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలని చెప్పి, హిందూ ముస్లింల ఐక్యత సాధించవాలని తీర్మానించారు. ఇవన్నీ కూడా తీర్మానాలు. ఏం తీర్మానించారు అని చెప్పి మనకి క్వశ్చన్స్ అడగచ్చు. గాంధీజీ తిలక్ నిధిని సమీకరించడంతో భాగంగా జోలే పట్టాగా ఆభరణాలతో పాటు తమ మంగళసూత్రాలను కూడా జోలేలో వేసిన మహిళలు మాగంటి అన్నపూర్ణమ్మ, మాగంటి బాపినీడు సతీమణి, యామిని పూర్ణతిలకం దేవదాసి. ఈవిడ ఒక దేవదాసి. యామిని పూర్ణతిలకం ఒక నాట్యగత్తె. ఈమె తన యావదాస్తిని కాంగ్రెస్కు విరాళంగా ఇచ్చింది. ఈ సమావేశంలో జరిగిన స్థలానికి, ఇది ఎక్కడైతే మనకి జరిగిందో ఆ స్థలానికి గాంధీనగర్ అని పేరు పెట్టారంట. ఇప్పటికీ కూడా విజయవాడలో ఆ ప్లేస్ ఉంది. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా భారతదేశంలో బహిష్కరణ నిర్మాత్మక కార్యక్రమాలు జరిగాయి. ఖద్దర తయారు చేయడంలో దేశంలో పేరు పొందిన ఆంధ్ర ప్రాంతం పొందూరు. ఇది దేశంలోనే మనకి గొప్పగా పేరు పొందింది ఖద్దరు తయారు చేసే ఏరియా కింద. ప్లేస్ ఎక్కడుంది? శ్రీకాకుళంలో ఉంది, పొందూరు. గాంధమ్మ సంబరం అనే పేరుతో గాంధీని స్మరిస్తూ పండగ జరుపుకునే ప్రాంతం కేదరీపురం. శ్రీకాకుళంలో మనకి గాంధమ్మ సంబరాలు చేస్తారంట, కేదరీపురం శ్రీకాకుళంలో. విజయవాడలో ఖాదీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన వారు మధుసూదన్ రావు గారు. స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని తెలుపుతూ విప్లవ పరివర్తనం నాటకాన్ని వ్రాసిన వారు కొడాలి ఆంజనేయులు. నాటకాన్ని రాశారంట. ఈయన మనకు తెలుసు కదా, ఉపాధ్యాయుల వృత్తికి రాజీనామా చేశారు. బాపూజీ స్వరాజ్య నిధి కోసం మచిలీపట్నం వెళ్ళగా కనపర్తి వరలక్ష్మమ్మ వడికిన నూలు ఒక ఉంగరాన్ని స్వరాజ్య నిధి కోసం గాంధీజీకి అందజేసింది. వరలక్ష్మమ్మ గృహలక్ష్మి పత్రికలో శారద లేఖలు అనే పేరుతో అనేక రచనలు చేసి మహిళల చైతన్యం నింపింది. నేను ఇంకొక వీడియో చేస్తాను న్యూస్ పేపర్స్కి సంబంధించి. ఈ టైంలో 1885 to 1947లో ఎటువంటి న్యూస్ పేపర్స్ వచ్చినాయో అవన్నీ కూడా ఒక వీడియోలో చేస్తాను. ఉద్యమ కార్యక్రమాలు. సహాయ నిరాకరణోద్యమంలో ఆంధ్రులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అవి ఎన్నికలను బహిష్కరించుట, అందుకే కదా మనకు జస్టిస్ పార్టీ గెలిచింది, బిరుదులు పదవులు వదులుకొనుట, విద్యా సంస్థలు న్యాయస్థానాలు పురపాలక సంఘాలు విదేశీ వస్తువులను బహిష్కరించుట, పన్నుల నిరాకరణ ద్వారా శాసన ఉల్లంఘన చేయుట మొదలైన అనేక కార్యక్రమాలను నిర్వహించుట. ఇవన్నీ మనకి ఉద్యమాల్లో భాగంగా చేశారు.
గాంధీ టోపీ ధారణపై ఆంక్షలు. గాంధీ టోపీ ధారణను కూడా నేరంగా బ్రిటిష్ పరిగణించారనమాట. గాంధీ టోపీని ధరించినా సరే అది తప్పని చెప్పేసి బ్రిటిష్ వారు పరిగణించారు. గాంధీ టోపీలను ధరించి కోర్టుకు ప్రవేశించినందుకు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్చే శిక్షింపబడినవారు మలపురి నరసింహం, గొల్లపూడి శ్రీరామమూర్తి, ప్రయాగ విశ్వనాథం. గాంధీ టోపీలు ధరించి విశాఖపట్నం వైద్య కళాశాలకు హాజరైన 142 మంది వైద్య విద్యార్థులను 1921 సెప్టెంబర్ 28న బహిష్కరించారు. వీరిలో 32 మంది క్షమాపణ చెప్పడానికి నిరాకరించి చదువు చాలించి వెళ్ళిపోయారు. 32 మంది అసలు నాకు నేను చెప్పను, క్షమాపణ చెప్పమంటే నేను చెప్పను, నాకు అసలు నేను డాక్టర్ కూడా చేయనని చెప్పేసి వెళ్ళిపోయారంట అక్కడ నుంచి చదువు మానేసి. మిగతా వారు క్షమాపణ చెప్పి చదువుకున్నారు. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్ నేను సపరేట్గా చేస్తాను. ఇక్కడ ఇందులో జస్ట్ చూద్దాం అంతే. 1919లో ది నేషనలిస్ట్ ఇంగ్లీష్ పేపర్ మద్రాసులో స్టార్ట్ చేశారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు స్టార్ట్ చేశారు. కల్ట్ ఆఫ్ ది బ్లూలెట్ అనే సంపాదకీయానికి బ్రిటిష్ ప్రభుత్వం 2000 రూపాయల జరిమానా విధించింది. మాతృసేవ తాడిపత్రిలో స్టార్ట్ చేశారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ప్రారంభించారు. ఇది జాతీయ వాంఛ ప్రచారానికి పాటుపడింది. కాంగ్రెస్ రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. మద్దూరి అన్నపూర్ణయ్య గారు స్టార్ట్ చేశారు. సత్యాగ్రహి ఏలూరులో స్టార్ట్ చేశారు. ఆత్మకూరి గోవిందాచార్యులు స్టార్ట్ చేశారు. దేవదత్తము ఏలూరులో స్టార్ట్ చేశారు. మున్నంగి శర్మగారి సంపాదకత్వాన్ని వెలువడించింది. శారద పత్రిక బందర్లో స్టార్ట్ చేశారు. కౌతా రామ్మోహన్ శాస్త్రి గారు జన్మభూమి మద్రాసులో స్టార్ట్ చేశారు. ఎన్ గణేశన్ జన్మభూమి ఖరీదు కానీ ఆ పేరుతోనే అది ప్రఖ్యాతి వహించింది. ఇవన్నీ న్యూస్ పేపర్స్ నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. ప్రజెంట్కి అయితే రిమైనింగ్ పార్ట్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చౌరీ చౌరాలో ఇన్సిడెంట్ జరుగుద్ది. దాని మూలాన 5th ఫిబ్రవరి 1922న ఆపేస్తారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరాలో సంఘటన జరుగుద్ది. అందుకని చెప్పి గాంధీజీ నిలిపివేస్తాడు. 12 ఫిబ్రవరి 1922న బార్డోలి జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. దీంతో అఫీషియల్గా ఆపేస్తారు. ఇంకా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేస్తారు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బహిష్కరణ 17 నవంబర్ 1921. బ్రిటిష్ రాజకుమారుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని చెప్పి పిలుస్తారు బ్రిటిష్ రాజకుమారుని. ఆయన్ని ఇండియాకి పంపితే ప్రజల్లో ఉద్యమం నుంచి దూరం అయిపోతారు ప్రజల్లో అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకి మహాత్మా గాంధీ గారు మిగిలిన లీడర్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మనకి బ్రిటిష్ నుంచి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకుని నినాదాలు చేయాలి, ఆయన వెళ్ళిపోవాలని చెప్పి ఆయన్ని ఎవరు ఆయనకి సమాధానం చెప్పకూడదు, ఆయన ఆదరించకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. 17 నవంబర్ 1921న రాజకుమారుడు బొంబాయిలో అడుగుపెట్టాడు. ఆ రోజే ఆంధ్రదేశంలో నల్ల జెండాలు ఎగరవేసి గో బ్యాక్ అని నినాదాలు నిరసన తెలిపారు. 24 నవంబర్ 1921న రాజకుమారుడు బెంగాల్ చేరగా అచట కూడా హర్తాలు జరిగాయి. కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి, బెజవాడ, గుంటూరులో నిరసన సభలు జరిపారు. అయినా ఆయన రాక వలన ఉద్యమం తగ్గకపోగా ఇంకా పెరిగిపోద్ది. గాంధీజీ రెండవ పర్యటన. గాంధీ 1921 అక్టోబర్ నెలలో తిరిగి రెండవ పర్యాయం ఆంధ్రదేశానికి ఇంకొకసారి వస్తారు. వచ్చి కర్నూలు, కడప, తిరుపతి, తాడిపత్రిలో స్పీచ్ ఇస్తారు. ఎక్కడ? కర్నూలు, కడప, తిరుపతి, తాడిపత్రి. దానిలో ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం తారాస్థాయికి చేరింది. రెండవసారి పర్యటన, ఫస్ట్ ఒకసారి వచ్చారు గాంధీజీ, దాని తర్వాత ఇంకొకసారి పర్యటిస్తారు. దాంతో ఇంకా ఆంధ్రాలో ఉన్న ఉద్యమాలు ఇంకా తారాస్థాయికి చెందాయంట. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రభావం. ఏలూరు జాతీయ కళాశాలను గాంధీజీ స్థాపించారు. గాంధీజీ సబర్మతి ఆశ్రమం లాగా నెల్లూరు జిల్లా
పల్లెపాడు ఆశ్రమం చెప్పుకోదగ్గది. తరువాత ప్రస్తుతం కస్తూర్బా ఆశ్రమంగా పిలువబడే రాజమండ్రి వద్ద గల సీతానగర ఆశ్రమం పేర్కొంది. కొన్నిసార్లు మిస్టేక్స్ రావచ్చు, అడ్జస్ట్ అవ్వండి, ఐఎమ్ సో సారీ. ఈ ఉద్యమ కాలంలో గాంధీ టోపీలు ధరించడం సర్వసాధారణమైంది. శ్రీకాకుళంలో పొందులూరులో తయారయ్యే ఖద్దరు వస్త్రాలు భారతదేశంలోనే ప్రసిద్ధి చెందినవి. మధుసూదనరావు విజయవాడలో ఖాదీ కేంద్రం స్థాపించారు. ఆల్రెడీ ఇందాక చూసాం ఇవి. కొడాలి ఆంజనేయులు గారు జాతీయ నాటకరంగం అనే సాంస్కృతిక సంస్థ ద్వారా స్వదేశీ వస్తువుల ఉపయోగం ప్రోత్సహించారు. ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగానే ఆంధ్రాలో మొత్తం 4 సంఘటనలు జరుగుతాయి. అవేంటంటే చీరాల పేరాల ఉద్యమం, పల్నాడు పుల్లరి తిరుగుబాటు, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం, మన్యం విప్లవం. ఈ మన్యం విప్లవము శాంతియుతంగా ఉండదు. ఇది అల్లూరి సీతారామరాజు గారు ఆయన సపరేట్గా చేస్తారు. ఫస్ట్ వన్ చీరాల పేరాల ఉద్యమం 25th April 1921. మీరు ఇయర్స్ అయితే డేట్తో సహా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇవ్వచ్చు కన్ఫ్యూజ్ చేయడానికి అని చెప్పి. నేటి ప్రకాశం జిల్లాలో చీరాల పేరాల అనేది ఇరుగు పొరుగు గ్రామాలు. వీటికి జాండ్రపేట, వీరరాఘవపేట అనే మరో 2 గ్రామాలను కలిపి చీరాల యూనియన్గా ఏర్పాటు చేశారు. 1921 జనాభా లెక్కల ప్రకారం వీటి జనాభా 15,326 మంది. యూనియన్ నుండి వసూలు అయ్యే పన్ను 4,000. 1921 ఫిబ్రవరిలో చీరాలను సందర్శించిన స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి రాజా రమణీయం గారు. అప్పుడు స్థానిక స్వపరిపాలన సీఎంగా కూడా ఈయన చేసేవారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే చీరాల పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించి ఈ 4,000 ఉండే పన్నుని 40,000 చేస్తారనమాట. అందుకని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అంటే మేము కట్టము అని చెప్పి ఆపేయడము, కొన్ని నిరసనలన్నీ చేస్తారు. ఆ నిరసనలకు నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఈ ఉద్యమాన్ని చీరాల పేరాల ఉద్యమం కూడా పిలుస్తారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి బిరుదు ఆంధ్రరత్న. ఈ బిరుదులు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర శివాజీ, ఆంధ్రరత్న, ఆంధ్ర తిలక్, ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. దుగ్గిరాల ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవాదళం రామదండు 1000 మందితో ఏర్పాటు చేశారు. దుగ్గిరాల చీరాల సమీపంలో 1920లో ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అని చెప్పి ఒక సంస్థని స్వయంగా స్థాపించి నడిపించారంట. ఆ విధంగా చీరాల పేరాల ప్రజలకు సన్నిహితుడయ్యాడు. విజయవాడ ఐఎన్సీ సమావేశంలో గోపాలకృష్ణయ్య గాంధీజీ కలిసి చీరాల పేరాలకు ఆహ్వానించారు. గాంధీజీ 6 April 1921న ఈ గ్రామాలను సందర్శించి కొన్ని సూచనలు చేయగా ఆ సూచనల మేరకు ఆ గ్రామాల ప్రజలు గ్రామ శివార్లలో 25th April 1921 గృహ సముదాయాలను ఏర్పాటు చేసుకొని పన్ను నిరాకరించారు. ఈ గృహ సముదాయాన్నే రామ్నగర్ లేదా గోపాలకృష్ణయ్య నగర్ అని కూడా పిలుస్తారు. అంటే వీళ్ళందరూ సపరేట్గా వెళ్ళిపోయి అక్కడ ఊరి దగ్గర లాస్ట్లో ఉన్నారంట. ఊరికి చివర్లో సపరేట్గా ప్రజలందరూ అక్కడ ఉన్నారంట. చిన్న చిన్న గుడారాలు వేసుకొని అక్కడ ఉంటారు. ఆ ప్లేస్నే రామ్నగర్ అని, గోపాలకృష్ణయ్య నగర్ అని పేరు పెట్టారు. ఇచ్చట గోపాలకృష్ణయ్య చోళుల స్థానిక స్వపరిపాలన పద్ధతిని ప్రవేశపెట్టి 11 నెలలు పరిపాలించారు. కాగా ఇచ్చట ప్రజలు గుడిసెలను నిర్మించడానికి అయిన ఖర్చు 25. కానీ ప్రభుత్వం దీని మీద వేసిన ట్యాక్స్ వచ్చి 1025. ట్యాక్సే ఎక్కువ ఉంది. ఇంకా మొత్తం ఇల్లన్నీ కట్టేయచ్చు అక్కడ ఉన్న ట్యాక్స్తో. గోపాలకృష్ణయ్య బ్రాహ్మణుడు కావడం, జస్టిస్ పార్టీ బ్రాహ్మణేతర పార్టీ కావడం వల్ల ఈయనకి పెద్దగా మద్దతు ఇవ్వలేదు. అంతేకాకుండా గోపాలకృష్ణయ్యకి పేరు రావడం కొండ వెంకటప్పయ్య, పట్టాభి సీతారామ గారికి కూడా ఇష్టం లేదు. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. 1921 సెప్టెంబర్లో బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభకు గోపాలకృష్ణయ్య గారు హాజరవుతారు. అక్కడ అరెస్ట్ చేస్తారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అరెస్ట్ చేస్తారు. దాంతో ఈ విప్లవం ఆగిపోతుంది. ప్రభుత్వం దేశద్రోహం నేరం కింద ఆయనను అరెస్ట్ చేసి 1 సంవత్సరం కారాగార శిక్షను విధించింది.
ఈ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా జైలుకు వెళ్ళిన మహిళ పులి అలివేలు మంగతాయారమ్మ. మనకి సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి ఏ ఉద్యమంలో ఎవరు ఇంపార్టెంట్, ఏ ఉద్యమంలో ఏ మహిళ వెళ్ళింది, ఇలాంటివి కూడా మనం ఫోకస్ చేయాలి కొన్నిసార్లు. ఈ ఉద్యమ సందర్భంలోనే చిలకమర్తి మేనకోడలు దువ్వూరి సుబ్బమ్మ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకి పంపింది. సుబ్బమ్మను కూడా అరెస్ట్ చేశారంట. ఎవరి విడి చిలకమర్తి మేనకోడలు. దువ్వూరి సుబ్బమ్మకు గల బిరుదు దేశబాంధవి అని ఎవరిని పిలుస్తారని చెప్పి బిట్టివ్వచ్చు. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఈ ఉద్యమంపై పిశపాటి నారాయణ శాస్త్రి రాసిన గ్రంథం చీరాల పేరాల వనవాసం. ఈ ఉద్యమం సందర్భంగా కారాగార శిక్ష పడిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పాడిన పాట పదవే భద్రాద్రికి పాపిష్టి ఘటమా. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు జరగగా మద్రాసు రాష్ట్రంలోని రాజాజీ సీఎంగా మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు మనకి రెవెన్యూ మినిస్టర్ కింద టంగుటూరి ప్రకాశం పంతులు గారు చేశారు. ఈ ప్రభుత్వంలో స్థానిక స్వపరిపాలనా శాఖ మంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి గారు 1938లో ఈ మున్సిపాలిటీని రద్దు చేశారు. ఈ చీరాల పేరాల ఉద్యమము మున్సిపాలిటీని ఇక్కడ రద్దు చేయడంతో ఇక్కడ ఇంకా ఆగిపోద్ది. అంటే వాళ్ళ కోరికంతా అక్కడ దక్కింది 1938కి. చీరాల పేరాల ఉద్యమం ఆధారంగా ఇతర ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాలు రేపల్లె, విజయవాడ మున్సిపాలిటీలు. దుగ్గిరాల గోపాలకృష్ణ ఆదర్శంగా తీసుకుని డాక్టర్ మురళి నాసిక్లో స్థాపించిన బోన్స్లే సైనిక పాఠశాలకు ఆవరణకు రామభూమి అనే పేరు పెట్టారంట. ఈ దుగ్గిరాల గోపాలకృష్ణని ఇన్స్పైర్ అయ్యి చూసి డాక్టర్ మురళి నాసిక్లో అంటే మహారాష్ట్రలోని బోన్స్లే సైనిక పాఠశాలను స్థాపించి దానికి ఆవరణకు రామభూమి అని పేరు పెట్టారంట. ఆ సైనిక స్కూల్లో శిక్షణ పొందిన వారికి రామదండు అని పిలిచేవారు. ఎవరైతే ఆ స్కూల్లో శిక్షణ పొందారో వాళ్ళని రామదండు అని పిలిచేవారంట. ఆ స్కూల్ టెలిగ్రాఫిక్ అడ్రస్ రామదండుగా పిలువబడుతుంది. నెక్స్ట్ వచ్చి పల్నాడు పుల్లరి ఉద్యమం సెప్టెంబర్ 1921. పల్నాడు మనకి గుంటూరు జిల్లాలో ఉంది. మాచర్ల, వెల్దుర్తి, సిరిగపాడు మరియు మించాలపాడు ఈ గ్రామాల చుట్టూ ఉన్న అడవులను ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించింది. ఈ ఏరియాలో ప్రతి పశువుపై 3 అణాల పుల్లరి పన్నును విధించింది. రిజర్వ్ ఫారెస్ట్ కింద డిసైడ్ చేసిన తర్వాత గవర్నమెంట్ 3 అణాల పన్నును వేసింది. 1921లో కరువు వస్తుంది ఈ ఏరియాలో. ఆ కరువు వచ్చినప్పుడు ఈ ట్యాక్స్ని తగ్గించకుండా ఈ 3 అణాలు ఉన్నదాన్ని 12 అణాలు పెంచుతారు. దీనికి వ్యతిరేకంగా పల్నాడు పుల్లరి తిరుగుబాటు జరుగుద్ది. దీన్నే పల్నాడు పుల్లరి ఉద్యమం అంటారు. 1921లో పల్నాడు ప్రాంతంలో అటవీ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని ఆద్యం చేసి ప్రజలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు. ప్రజలకు మద్దతు ప్రకటించిన వాళ్ళు ఉన్నవ లక్ష్మీనారాయణ, వేదాంతం నరసింహాచారి. పుల్లరి ఉద్యమంలో పాల్గొన్న మహిళా నాయకురాలు యామిని పూర్ణతిలకం. ఈవెన్ దేవదాసి ఇందక్కడ ఆల్రెడీ చూసాం ఈవిడ నేమ్. పన్నుల నిరాకరణకు కాంగ్రెస్ పిలుపు ఇవ్వలేదని చెప్పి సాంఘిక బహిష్కరణ మాత్రమే కొనసాగించాలని చెప్పి నీరుగార్చిన నాయకుడు ఎవరంటే కొండ వెంకటప్పయ్య. ప్రభుత్వం విధించిన పన్ను చెల్లించకుండా తమ 300 పశువులను అడవిలోకి పంపగా వాటిని మంచాలపాడు, బందెర దొడ్డి ఆ ప్లేస్లో బంధిస్తారనమాట. ఆ బంధించినప్పుడు కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో మరణించిన నాయకుడు కన్నెగంటి హనుమంతు. ఆ కాలం నాటి గుంటూరు కలెక్టర్ లార్డ్ షీల్డ్. హనుమంతు మరణంతో ఈ ఉద్యమం ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చి పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ఫిబ్రవరి 1922లో జరిగింది. ఈ ఉద్యమం నాయకుడు పర్వతనేని వీరయ్య చౌదరి. పర్వతనేని వీరయ్య చౌదరికి ఆంధ్ర శివాజీ అని బిరుదుంది. ఇందక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ. ఆంధ్ర శివాజీ, ఆంధ్రరత్న, ఆంధ్ర తిలక్ ఇవన్నీ చూడాలి. ఆంధ్రరత్న అని చెప్పి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని, ఆంధ్ర శివాజీ అని చెప్పి పర్వతనేని వీరయ్య చౌదరిని, ఆంధ్ర తిలక్ కింద గాడిచర్ల హరిసర్వతరావు గారిని పిలుస్తారు. ఆంధ్ర భీష్మ కింద న్యాపతి సుబ్బారావు గారిని పిలుస్తారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలం నాటి మద్రాస్ గవర్నర్ లార్డ్ వెల్లింగ్టన్. గుంటూరు కలెక్టర్ ఏమో లార్డ్ షీల్డ్. ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. కొంచెం ఎగ్జామ్లో ఒకవేళ పెట్టేస్తే పెట్టొచ్చు. ఈ కాలం నాటి మద్రాస్ గవర్నర్ లార్డ్ వెల్లింగ్టన్. ఇతడు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా దళం శాంతిసేన 4000 మంది.
వీరయ్య చౌదరి నిర్వహించిన పదవి. పెదనందిపాడు గ్రామ మున్సబ్. ఆంధ్రదేశంలోనే మొదటగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పన్నుల నిరాకరణోద్యమం జరిపి మొదటి ఫిర్కా పెదనంది. ఇదే ఫస్ట్ పన్నుల నిరాకరణ ఉద్యమంని జరిపింది. ఇచ్చట పన్నుల వసూలకై ఈ ఫిర్కాలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రుదర్ఫోర్డ్. ఈ ఉద్యమంపై ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నియమించిన ఉపసంఘంలోని సభ్యులు. టంగుటూరు అధ్యక్షుడు. సభ్యులు వచ్చి దుంపి నారాయణరాజు, కాశీనాథన్ నాగేశ్వరరావు. ఈ ఉపసంఘం ఈ ప్లేస్లో పర్యటిస్తుంది అనమాట. పర్యటించి చెప్తుంది, ఆల్రెడీ గాంధీజీ బార్డోలి సత్యాగ్రహం చేస్తున్నారు, అది అయిపోయి దాంట్లోంచి ఫలితాలు వచ్చే వరకు కూడా ఇవన్నీ చేయొద్దు, ఆపేమని చెప్పి కాంగ్రెస్ మద్దతు ఇవ్వదు. అంతేకాకుండా పర్వతనేని వీరయ్యని బెదిరిస్తారు, బ్రిటిష్ వాళ్ళు కాల్ చేస్తామని చెప్పి. ఇంకా అక్కడితో చేసేదేం లేక ఏప్రిల్ 1922లో ఈ ఉద్యమం ఆగిపోద్ది, ఎవరి సపోర్టు లేదని చెప్పి. ఈ ఉద్యమం ముగియటానికి కేంద్రంలో ఐఎన్సి ప్రభుత్వం ప్రకటనతో ఆంధ్రాలో కూడా సహాయ నిరాకరణ ఉద్యమం ఆగిపోయింది. నెక్స్ట్ రంపా విప్లవం, మన్యం విప్లవం, అల్లూరి సీతారామరాజు 1922 to 1924. ఈయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్. మీకు కూడా అల్లూరి సీతారామరాజు గారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో నాకు కమెంట్ చేయండి. ఫ్యాన్స్ అంటే బాగా అభిమానించేవారు ఎవరున్నారో వాళ్ళందరూ నాకు కమెంట్ చేయండి. ఇతని జీవిత చరిత్రను రాసిన వారు ఎర్రమల్ల నరసింహారావు. అల్లూరి సీతారామరాజు గారి తండ్రి పేరు వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. అసలు పేరు శ్రీరామరాజు, ముద్దు పేరు చిట్టిబాబు. జననం విజయనగరం దగ్గర పాండ్రంగి. స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో మోగల్లు. అనుచరులు గంగాటం దొర, గం మల్లు దొర. రామరాజు మొదటిగా ఆశ్రమాన్ని నిర్మించుకున్న ప్రాంతం కృష్ణాదేవిపేట, తాండవ నది సమీపంలో చిక్కలగడ్డ వద్ద శ్రీరామ రాజేంద్ర విజయనగర ఆశ్రమం నిర్మించారు. అతడు తపస్సు చేసుకునే దేవాలయం పేరు నీలకంఠేశ్వర దేవాలయం. ఈ ప్రాంతంలో గిరిజనులు ఎవరంటే కోయలు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు ఆదాయంను దోచుకుని అప్పుడు రోజువారీ కూలి 6 అణాలు ఉండేదంట గిరిజనులకి. కేవలం 2 అణాలు మాత్రమే ఇచ్చేవారు. ఎవరు? అవినీతి పరుడైన సంతానం పిల్లై. ఇతనికి మద్దతు పలికిన చింతపల్లి తహసీల్దార్ సెబాస్టియన్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు గాను అల్లూరి సీతారామరాజు యొక్క నివాసాన్ని చిక్కలగడ్డ నుంచి నర్సీపట్నంలోకి మారుస్తారు, పైడిపుట్టకు. రామరాజు 1920లో కలకత్తాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ పెడుతుంది కదా, సెషన్. అక్కడికి హాజరవుతారు. అక్కడ హాజరై అక్కడి నుంచి చిట్టగాంగ్ వెళ్తారు. చిట్టగాంగ్ వెళ్ళి విప్లవవాదులతో చర్చించి వచ్చినట్లుగా తెలియజేసిన ఆంగ్ల ఉద్యోగి ఆస్పెల్ విప్లవ సైన్య సమీకరణ. ఈయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు పట్టపానుపుల గ్రామం నుంచి గంట దొర మల్లు దొర, కోయగూడెం నుంచి వీరయ్య దొర, పెద్దవలస నుంచి ఎండుపడాలు, మన్యం ప్రాంతం నుంచి సత్యరాజు, గోకిరి ఎర్రేసు, గోవిందు రత్తి మొదలైన వారు సైన్య సమీకరణ చేశారు. ఈ గిరిజన దళ ప్రధాన సేనాపతి గంట దొర. రామరాజు ప్రత్యేక అంతరంగికుడు మల్లుదొర. రామరాజు దాడులు. ఇవి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోని. ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటి, థర్డ్ పోలీస్ స్టేషన్ ఏంటి, లేదంటే కొన్నిసార్లు ఆర్డర్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది. సో ఇదైతే ఫోకస్ చేయండి. రామరాజు దోపిడీ గురైన పోలీస్ స్టేషన్స్ ఏంటంటే, ఫస్ట్ పోలీస్ స్టేషన్ చింతపల్లి 22 ఆగస్ట్ 1922లో జరిగింది. సెకండ్ పోలీస్ స్టేషన్ వచ్చి కృష్ణాదేవిపేట పోలీస్ స్టేషన్ 23 ఆగస్ట్ 1922లో జరిగింది. థర్డ్ పోలీస్ స్టేషన్ వచ్చి రాజోమింగి పోలీస్ స్టేషన్ 24 ఆగస్ట్ 1922. లైన్గా జరిగినాయి. నెక్స్ట్ ఒకటే తర్వాత నెక్స్ట్ డే తర్వాత అలాగా లైన్గా జరిగినాయి. మూడవ పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడిన మిట్టెం వీరయ్య దొరను విడిపించాడు. మన్యం విప్లవాన్ని అణిచేయడానికి ఇచ్చటికి బ్రిటిష్ ప్రభుత్వంచే పంపబడిన ప్రముఖ రిజర్వ్ పోలీసులు. బ్రిటిష్ వారు కొంతమంది పంపుతారనమాట పోలీసుల్ని ఇక్కడ మన్యంలో జరుగుతున్న ఉద్యమాలను ఆపడానికి. వాళ్ళు ఎవరంటే
ట్రైమన్ హోర్, స్కాట్ కవర్ట్, హైడర్ని ఈ ముగ్గురిని పంపుతారు. వీళ్ళందరినీ కూడా పంజేరీ ఘాట్ దగ్గర 3 సెప్టెంబర్ 1922లో అల్లూరి సీతారామరాజు గారు ఓడించేస్తారు. రామరాజు, స్కాట్ కవర్ట్, హైడర్లను కాల్చి చంపిన ప్రాంతం దమనపల్లి 24 సెప్టెంబర్ 1922లో కాల్చి చంపేస్తారు. రామరాజు మొదటిసారిగా పరాజయంను పెద్దగడ్డ పాలెం వద్ద మలబారు సైన్యం చేతిలో ఓడిపోతారు. 6 డిసెంబర్ 1922లో ఫస్ట్ టైం ఓడిపోయారు. మలబారు సైన్యం చేతిలో పరాజయం చెంది ప్రవాసంలోకి వెళ్ళాడు. ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించిన మలబార్ రెసిడెన్సీ సైనిక అధికారి జాన్ రామదాస్ను బంధించడానికి ప్రభుత్వంచే నియమించబడిన 2వ దళం అస్సాం రైఫిల్స్. ఇది చాలా ఓల్డెస్ట్ దళం. ప్రవాసంలోకి వెళ్ళిన రామరాజు 18 ఏప్రిల్ 1923 అన్నవరం పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. రామరాజు కుడిభుజమైన మల్లుదొరను నడింపాలెం కిరణ్స్ అనే ఆంగ్లేయ పోలీస్ అధికారి అరెస్ట్ చేశాడు. రామరాజును బంధించడానికి ప్రభుత్వం రూదర్ఫోర్డ్ అనే పోలీస్ అధికారిని నియమించింది. మన్యం ప్రాంతం ప్రజలపైన కొన్ని దాడులు చేసి అల్లూరి సీతారామరాజు గారిని లొంగ తీసుకుంటారు. వాళ్ళందరినీ హింసించొద్దని చెప్పి ఆయనే ఒక బాలుడి చేత ఉత్తరం పంపి లొంగిపోవడానికే నిర్ణయించుకుని రామరాజు ఒక కోయ బాలుని ద్వారా వర్తమానంను పంపగా 7th మే 1924 విశాఖ జిల్లాలోని పంప ఏటి ఒడ్డున రామరాజును అరెస్టు చేసిన పోలీసు అధికారి జిమేదార్ కంచు మీనన్ ఎటువంటి విచారణ లేకుండా తన్ని కాల్చి చంపేసిన అధికారి మేజర్ గుడాల్. 8th మే 1924న రామరాజును కృష్ణాదేవిపేట వద్ద సమాధి చేస్తారు. అక్కడ స్థూపం కూడా ఉంది. 1924 జూన్ 6న పోలీసులతో జరిగిన కాల్పులలో గంగాటం దొర, ఎండుపటాలు వీళ్ళిద్దరూ చనిపోతారు. ఆల్రెడీ ఒకసారి మల్లుదొరని అరెస్ట్ చేశారు కదా, ఆయన మాత్రం తర్వాత ఎంపీ కింద పోటీ చేస్తారు ఎన్నికల్లో 1952లో. ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత. నెక్స్ట్ వచ్చి ఆంధ్ర స్వరాజ్ పార్టీ 1923లో ఫామ్ అవుద్ది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత చౌరీ చౌరాలో ఇన్సిడెంట్ వల్ల 1922 ఫిబ్రవరి 5న ఆపడం జరుగుద్ది. ఇలాగా సహాయ నిరాకరణోద్యమం బాగా జరుగుతున్న దాన్ని ఆపినందుకు మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చక. ఈ శాసనసభలో ప్రవేశించి తమ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని వీరు భావించారు. వీళ్ళు సపరేట్గా పార్టీ పెట్టుకుంటారు. వాళ్ళకి వాళ్ళు చేసిన పని నచ్చక, లేదు శాసనసభలోకి వెళ్ళి వాళ్ళ పనులన్నీ ఆపేయాలి, బ్రిటిష్ వాళ్ళ పనులు ఆపాలని చెప్పి వాళ్ళు వేరే పార్టీ పెట్టుకుంటారు. 1922 డిసెంబర్ ఐఎన్సీ వార్షిక సమావేశం చిత్తరంజన్ దాస్ సిఆర్ దాస్ అధ్యక్షతన గాయాలో జరిగింది. ఈ సమావేశంలో చిత్తరంజన్ దాస్ కౌన్సిల్ ఎంట్రీ తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ గాంధీ వ్యతిరేకించడంతో ఈ తీర్మానం తిరస్కరించబడింది. దాంతో 31 డిసెంబర్ 1922లో స్వరాజ్య పార్టీని స్థాపిస్తున్నట్లు గాయాలో పేర్కొన్నారు. ఎవరు ఫామ్ చేశారు? చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్. 1923 1 జనవరి అఖిల భారత ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని సిఆర్ దాస్ స్థాపించారు. ఈ పార్టీకి అధ్యక్షుడు సిఆర్ దాస్, పార్టీ కార్యదర్శి మోతీలాల్ నెహ్రూ. ఆంధ్రాలో అధ్యక్షుడైతే అయ్యర్దేవర కాళేశ్వరరావు గారు, కార్యదర్శి ఉన్నవ లక్ష్మీనారాయణ. పార్టీలో ప్రముఖ సభ్యులు గాడిచర్ల కోశాధికారి అంటే ట్రెజరీ డిపార్ట్మెంట్ వి రామదాస్. ఇంకొక పర్సన్ వి రామదాస్. 1923 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ తరపున పోటీ చేసి ఎన్నికైన వారు. మద్రాస్ నుంచి కేంద్రం శాసనసభకు ఎంపికైన వారు వి రామదాసు. మద్రాస్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనది బి వెంకటరత్నం, పి ఆంజనేయులు, పివి వెంకటపతిరాజు. పిఠాపురం రాజా సూర్యారావు స్వరాజ్ పార్టీకి మద్దతుగా పీపుల్స్ పార్టీని ఏర్పాటు చేశారు.
స్వరాజ్ పార్టీ 1927 వరకు చట్ట సభల ద్వారా బ్రిటిష్ వారి విధానాలు వ్యతిరేకించి ప్రజా సమస్యలపై పోరాడింది. అంటే ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది, 1923 to 1927 వరకు మాత్రమే స్వరాజ్ పార్టీ పార్టిసిపేట్ చేస్తుంది యాక్టివ్గా. నెక్స్ట్ వచ్చి ఆంధ్రాలో సైమన్ కమిషన్ 1928 నెక్స్ట్ ఇయర్. దీని తర్వాత 1919 మౌంటెగ్ చామ్స్ఫోర్డ్. ఈ సంస్కరణలు 1919లో వేశారు కదా, వాటిని ఎగ్జామిన్ చేయడానికి అసలు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి పర్యవేక్షించడం కోసం అని చెప్పి ఈ సైమన్ కమిషన్ని వేస్తారు 1927లో. 8th నవంబర్ మొత్తం 7 సభ్యులతో వేస్తారు. ఒకరు సైమన్, మిగిలిన 6 సభ్యులు అనమాట. ఇదొక రివ్యూ కమిషన్, దాన్నే సైమన్ కమిషన్ అంటారు. ఇందులో 7 కూడా ఎవ్వరు కూడా భారతీయులు ఉండరు. 1927 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం మద్రాస్ ఎంఏ అన్సారీ అధ్యక్షతన జరిగిందనమాట. 27 ఇదే టైంలో ఆంధ్ర కాంగ్రెస్ ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది, మద్రాసులో జరిగింది. దానికి అన్సారీ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బహిష్కరణకు కాంగ్రెస్ ఒక విధానాన్ని రూపొందించింది. సైమన్ కమిషన్ ఎవరు ఎట్టి సహకారం ఇవ్వరాదు, వారు అడిగిన సమాచారం ఎవ్వరు ఇవ్వరాదు. సైమన్ దర్శించిన ప్రాంతాల్లో సైమన్ వెనక్కి గో బ్యాక్ అని నినాదాలు చేసి నల్ల జెండాలు ప్రదర్శించి తమ నిరసనలు తెలియజేయవలను అని చెప్పి ఈ 3 ఏంటి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయకూడదు, వాళ్ళు ఏం అడిగినా సరే ఆన్సర్ ఇవ్వకూడదు, రెస్పాండ్ అవ్వకూడదు. వాళ్ళు వచ్చిన ప్లేసెస్లో సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేయాలి, నల్ల జెండాలు చూపించాలి అని చెప్పి వీళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ని వేసుకున్నారు, ఇలా చేయాలని చెప్పి ప్రాసెస్ని. సైమన్ కమిషన్ రాక 3rd ఫిబ్రవరి 1928న బొంబాయిలో ప్రవేశించారు. నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించింది జవహర్లాల్ నెహ్రూ. సైమన్ కమిషన్ ఆంధ్రదేశంలో తెనాలి, గుంటూరు, విజయవాడ, ఒంగోలు గుండా ప్రయాణిస్తూ మద్రాసుకు చేరుకుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగా గవర్నమెంటే అనౌన్స్ చేసింది తెనాలి, గుంటూరుకి వెళ్తారు సైమన్ కమిషన్ వాళ్ళు, అక్కడ వెళ్తారని చెప్పి డిసైడ్ అయినప్పుడు తెనాలి, గుంటూరులో రైల్వే స్టేషన్కి సైమన్ రాగా అక్కడ నిరసన తెలుపుతారనమాట. సైమన్ గో బ్యాక్ అని చెప్పి నినాదాలు స్టార్ట్ చేస్తారు. ఇచ్చటి ప్రదర్శనలకు నాయకత్వం వహించింది జీవి ఉన్నయ్య శాస్త్రి. ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే తెనాలి, గుంటూరు ఉద్యమంలోని సైమన్ గో బ్యాక్కి సంబంధించి ఎవరు నాయకత్వం వహించారు అలా అడుగుతారు. విజయవాడలో ఎవరు చేశారు, మద్రాసులో ఎవరు చేశారు, ఇలా క్వశ్చన్స్ అడగచ్చు. గుంటూరులో చేసిన వాళ్ళు ఎవరంటే నడింపల్లి నరసింహారావు. విజయవాడలో అధ్యక్షత వహించింది అయ్యర్దేవర్ కాళేశ్వరరావు. అక్కడ మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు అయ్యర్దేవర్ కాళేశ్వరరావు గారు విజయవాడకి. దఫేదార్ చేత కవర్ పంపాడు. ఎవరు, అయ్యర్దేవర్ కాళేశ్వరరావు గారు దఫేదార్ చేత ఒక కవర్ను సైమన్ దగ్గరికి పంపుతారు. అది ఓపెన్ చేసి చూస్తే సైమన్ గో బ్యాక్ అని చెప్పి ఉంటుంది. సైమన్ గో బ్యాక్ అనే తీర్మానం చేసిన పురపాలక సంఘం విజయవాడ పురపాలక సంఘం. ఆంధ్రాలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ప్రదర్శనలకు బాగా ప్రేరణ కల్పించిన వారు మద్దూరి అన్నపూర్ణయ్య. ఈయన పేపర్ నేమ్ వచ్చి న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు. న్యూస్ పేపర్ ఏంటి, కాంగ్రెస్ అని చెప్పి పేరు ఉంటుంది. ఈ పత్రికను స్థాపించి ఆంధ్ర యువజన ఉద్యమాన్ని చేపడతాడు. ఆంధ్ర సైమన్ కమిషన్ బహిష్కరణ కమిటీ అధ్యక్షుడు ఎస్ సత్యమూర్తి. ఈ బహిష్కరణ కమిటీకి అధ్యక్షుడు వచ్చి ఎస్ సత్యమూర్తి. వి రామదాసు, వివి జోగయ్య సంయుక్త ప్రకటన చేస్తూ సైమన్ కమిషన్ను ఆంధ్రదేశంలోనే కాక మద్రాసులో కూడా టంగుటూరి అధ్యక్షతన నిరసన తెలపాలని చెప్పి తీర్మానిస్తారు. సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమం మద్రాస్ 26 ఫిబ్రవరి 1928 సైమన్ కమిషన్ మద్రాసుకు చేరుకుంది. ఇచ్చట సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపినది ప్రకాశం పంతులు గారు. మద్రాసులో సైమన్కి వ్యతిరేక ప్రదర్శనలు జరిపి ప్రజలపై పోలీస్ కాల్పులు జరిపారు. కాల్పుల్లో మరణించిన వ్యక్తి పార్థసారథి. చనిపోయిన పార్థసారిని చూడడానికి ప్రకాశం పంతులు గారు అక్కడికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డగిస్తే ఆ బ్రిటిష్ వారి తుపాకీ గుండుకి తన గుండెను చూపిస్తాడనమాట. అందుకని చెప్పి ఆయనకి ఆంధ్ర కేసరి అని చెప్పి బిరుదు ఇచ్చారు. ఇతను బ్రిటిష్ వారి తుపాకీ గుండుకు తన గుండెను చూపి ప్రజలచే ఆంధ్ర కేసరి అనే బిరుదును పొందాడు. సైమన్ కమిషన్ మద్రాస్ నుంచి ఒరిస్సాకు వెళ్తారు.
ఆ ఒరిస్సాలో అక్కడ ప్రజలు ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరపకుండా కేవలం విజ్ఞాపన పత్రంను సమర్పించి తరువాత కాలంలో ప్రత్యేక రాష్ట్రం ఒరిస్సాను పొందడానికి అవకాశాలు మెరుగుపరుచుకున్నారు. మనకి ఆంధ్రాలో చేశారు నిరసనలు, మద్రాసులో చేశారు. ఈ మద్రాసు నుంచి ఒరిస్సాకి వెళ్ళిన తర్వాత నుంచి అక్కడ ఎటువంటి నిరసనలు లేవంట. వాళ్ళు ఇంకా మాకు సపరేట్ స్టేట్ కావాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం మొదలెట్టారు అక్కడికి వెళ్తే. హిందుస్థాన్ సేవాదళ్ కాంగ్రెస్ కార్యక్రమాలకే పరిమితమై పనిచేసే ఒక శాశ్వత సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఎన్ హార్టికర్ అనే ఒక ఆయన హిందుస్థాన్ సేవాదళ్ అని చెప్పి స్టార్ట్ చేశారు. కాంగ్రెస్కి కాంప్లిమెంటరీగా ఉండాలని చెప్పి 1920లో అఖిల భారత స్థాయిలో హిందుస్థాన్ సేవాదళ్ నెలకొల్పాడు. 1929లోని బుల్సు సామూర్తి అధ్యక్షతగా ఉంటారు. దాని తర్వాత 1929కి అప్పుడు హట్టికర్ కార్యదర్శిగా ఉన్నారు. గుంటూరు యువజన విద్యార్థి సంఘం ఇది 1928లో మే నెలలో స్టార్ట్ చేశారు. పట్టణ యువజన సంఘం కింద దీన్ని స్టార్ట్ చేశారనమాట. దీన్ని స్థాపించిన వారు జొన్నలగడ్డ రామలింగయ్య, ఎడవల్లి కృష్ణారావు. ఈ విద్యార్థులకు సంబంధించి యువజనోద్యమాలని దెబ్బతీయడం కోసం అని చెప్పి మద్దూరి అన్నపూర్ణయ్యని దేశద్రోహం నేరం వేసి ఈయన అరెస్ట్ చేస్తారు. ఈయన 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తారు ఆయనకి. ఆ టైంలో ఈయనకి సంబంధించి వారపత్రిక ఉంది కదా కాంగ్రెస్, ఇది ఎవరు ఫౌండ్ చేశారు? అన్నపూర్ణయ్య. ఈయన ఫౌండ్ చేసిన వారపత్రిక నడిపించింది క్రొవ్విడి లింగరాజు గారు. ఈయన జైల్లో ఉంటే 2 years ఈయన నడిపించారు. ఇదే టైంలో 1928 టైంలో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్ని కూడా స్టార్ట్ చేశారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు స్టార్ట్ చేశారు. దాంట్లో సహకరించిన వాళ్ళు, ఈయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు నేతాజీ, బుల్సు సాంబమూర్తి. దీనిలో భాగంగా 19th December 1928లో ఆంధ్రాలో కూడా ఒక శాఖ ఫామ్ అయింది ఈ ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ లీగ్కి సంబంధించి. దానికి అధ్యక్షత వహించింది బుల్సు సాంబమూర్తి. సెక్రటరీ కింద డాక్టర్ సుబ్రహ్మణ్యం, కోశాధికారి కింద తెన్నేటి విశ్వనాథం. ఈ లీగ్ తరపున చురుకుగా పనిచేసిన వారు మద్దూరి అన్నపూర్ణయ్య. దీని ఆశయాలు: సామాన్య ప్రజల ఆర్థిక ప్రగతి, దేశ స్వాతంత్ర్యం, జమీందారుల రద్దు, ప్రజాస్వామ్య ప్రభుత్వం, విదేశీ వస్త్రాల దహనకాండ. మహాత్మా గాంధీ కలకత్తాలోని శ్రద్ధానంద పార్క్లో విదేశీ వస్త్రాల దహనకాండ ప్రారంభోత్సవం జరిపారు. ఈయన కలకట్టాలోని విదేశీ వస్త్రాలని కాల్చడం మొదలు పెడతారు. 1929లో గాంధీజీ గారు 6 వారాలు ఆంధ్రాలో పర్యటిస్తారు. నేషనల్ లీడర్స్ ఆంధ్రాలోకి వచ్చేటప్పటికే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగి ఉద్యమం ఇంకా ఎక్కువగా జరుగుద్ది. అలాగే గాంధీజీ గారు 6 వారాలు ఆంధ్రాలో పర్యటించడం వల్ల ఆంధ్రదేశంలో 10th March 1928 విదేశీ వస్త్ర దహనకాండ పెద్ద ఎత్తున జరిగింది. గాంధీజీ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా అనంతవరం గ్రామంలో పర్యటించగా ఒక మహిళ తన బంగారు నగలు సమర్పించింది. ఈ కాలంలో ఆంధ్రాలో కత్తెర ఉద్యమం వ్యాప్తి చెంది స్త్రీలు స్వాతంత్రోద్యమంలో ఎక్కువ పాల్గొన్నారు. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టాపిక్ నెహ్రూ రాజ్యాంగం. 1928లో నెహ్రూ రాజ్యాంగం రాస్తారు. భారత రాజ్య కార్యదర్శి లార్డ్ బిర్కన్ హెడ్ కేంద్ర శాసనసభలో విసిన సవాల్ మేరకు స్వరాజ్ పార్టీకి చెందిన మోతీలాల్ నెహ్రూ ఈ రాజ్యాంగంను రూపొందించారు. ఈ రాజ్యాంగ రూపకల్పన కొరకై మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 9 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కార్యదర్శి జవహర్లాల్ నెహ్రూ. 1928 డిసెంబర్లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కలకత్తా INCలో ఈ కమిటీ గురించి చర్చించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా INC బ్రిటిష్ వారికి ఒక అల్టిమేటం జారీ చేస్తూ 1 సంవత్సరంలోపు భారతదేశానికి స్వపరిపాలన కల్పించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఈ అల్టిమేటంను ఓకే చేయలేదు. ఆ అంశాలపై చర్చించడానికి లాహోర్లో INC సమావేశం జరిగింది. వీళ్ళు అల్టిమేటం జారీ చేసినప్పటికీ ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అందుకని చెప్పి వీళ్ళు లాహోర్లోని INC సమావేశం జరుపుకుంటారు. అక్కడ ఏం జరుగుద్దంటే 31st December 1929 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్లో జరిగిన INC సమావేశంలో ఈ క్రింది 3 తీర్మానాలు ప్రతిపాదించారు. సంపూర్ణ
స్వాతంత్ర్యమే కాంగ్రెస్ లక్ష్యం. పూర్ణ స్వరాజ్, ఇదే ఇక్కడ ఫస్ట్ టైం ఈ పూర్ణ స్వరాజ్ అనే వర్డ్ వస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం. శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించుట. దేశంలో మొదటిసారిగా పూర్ణ స్వరాజ్ తీర్మానంను జిల్లా సమావేశాలలో చేసి లాహోర్ సమావేశంలో ఈ తీర్మానం చేయడానికి స్ఫూర్తినిచ్చిన ఆంధ్రుడు బులుసు సాంబమూర్తి. ఈయన జిల్లాల్లోని ఈ తీర్మానం చేశారు పూర్ణ స్వరాజ్. దీన్ని ఇన్స్పైర్ అయ్యి మనకి నేషన్ వైడ్గా చేశారు జవహర్లాల్ నెహ్రూ. లాహోర్ ఐఎన్సీ తీర్మానం మేరకు భారత ప్రజలు మొదటి స్వాతంత్ర దినోత్సవంను 26 జనవరి 1913న జరుపుకున్నారు. ఇంక ఇక్కడతో మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఫినిష్ అయింది. నెక్స్ట్ వచ్చి శాసన ఉల్లంఘన ఉద్యమం. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ పార్ట్ చేశాను ఆల్రెడీ. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఫస్ట్ పార్ట్ని కూడా ఒకసారి వెళ్ళి చదువుకోండి. మీరు బుక్ దగ్గర పెట్టో లేదంటే రఫ్ నోట్స్ దగ్గర పెట్టో అది అలా ప్రాక్టీస్ చేసుకుంటా ఒక దిక్కునే మనం కూర్చొని వీడియో అయ్యే వరకు కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. నేను ఇలాంటి సిరీస్ మీకు ఇంకా కావాలి. ఇంకొక వీడియో ఉంది ఎలాగో శాసన ఉల్లంఘన ఉద్యమం పార్ట్ 3 వస్తుంది. ఇంకా ఇలాగే సిరీస్ మీకు ఇంకా సిలబస్లో ఉన్న రిమైనింగ్ టాపిక్స్ కూడా కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అండ్ ఆల్సో దీనికి సంబంధించి ప్లేలిస్ట్ నేను పెడతాను, వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది చెక్ చేసుకోవడానికి. మర్చిపోకండి, నాకు కమెంట్ చేయండి మీకు కావాలంటే ఈ సిరీస్. లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, మీకు అవసరం లేదమ్మా అని చెప్పి నేను కూడా పెద్దగా ఫోకస్ చేయను ఈ సిరీస్ మీద. లేదంటే సో మీరు నాకు చెప్తే మీకు ఇంపార్టెంట్ చెప్పి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.